వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. నేను వెంకటేష్. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక చుట్టూ రాజకీయంగా న్యాయపరంగా పెద్ద దుమారం రేగుతుంది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు వేడెక్కాయి. ఒకవైపు బీఆర్ఎస్ నేతలు తమపై రాజకీయ కక్షతో ఈ కమిషన్ ఏర్పాటు చేసి నివేదిక ఇచ్చారని వాదిస్తే, మరోవైపు ప్రభుత్వం మాత్రం అసెంబ్లీ చర్చ తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెబుతుంది. ఇలా నివేదిక చుట్టూ న్యాయస్థానం, రాజకీయ వర్గాలు, ప్రజల మధ్య ఆసక్తికరమైన చర్చ కొనసాగుతుంది. బీఆర్ఎస్ నేతలు ఈ నివేదిక పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం రూపొందించబడిందని ఆరోపిస్తున్నారు. తమను అప్రతిష్ట పాలు చేసి ప్రజల్లో పరువు తీయాలనే ఉద్దేశంతోనే నివేదికలో లోపాలు చూపించారని కేసీఆర్ తరపు న్యాయవాదులు హైకోర్టు ముందు ఉంచారు. అసెంబ్లీ వేదికను ఉపయోగించుకొని ఈ నివేదికను మరింతగా రాజకీయంగా వినియోగించుకోవాలనే ప్రయత్నం జరుగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పిటిషనర్లు కమిషన్ నిబంధనలు పాటించలేదని ఓవైపు బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తూ వస్తున్నారు. 8B, 8C సెక్షన్ల ప్రకారం నోటీసులు ఇవ్వకపోవడం, నివేదిక కాపీలు వారికి అందించకపోవడం, నేరుగా మీడియాకు సమాచారం లీక్ కావడం, న్యాయస్థానం కూడా ఈ అంశాలపై ఏజీకి పదునైన ప్రశ్నలు వేసింది. దీంతో ఈ కేసు సాంకేతిక పరంగా బలమైన న్యాయపరమైన చర్చకు దారితీసింది. ఇక బీఆర్ఎస్ తరపు వాదన ప్రకారం చూస్తే, మేడిగడ్డ బ్యారేజీలో ఒక పిల్లర్ కుంగిపోవడానికి డిజైన్ లోపాలు కారణం కాదని, అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల వలన జరిగిందని చెబుతున్నారు. నివేదికలో ఇంజనీరింగ్ లోపాలను చూపించడం వాస్తవాలను వక్రీకరించడమేనని వాదిస్తున్నారు. అంటే ఈ నివేదిక ప్రాజెక్టు టెక్నికల్, ఇంజనీరింగ్ విలువలను కించపరిచేలా ఉందని వాదన. నివేదిక అసెంబ్లీలో చర్చకు రావడంతో ప్రజల్లో కూడా ఆసక్తి పెరిగింది. పబ్లిక్ డొమైన్లో పూర్తిస్థాయి నివేదిక లేకపోవడం, కేవలం కొన్ని పేజీలు మాత్రమే బయటపడడం వల్ల అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. ప్రజల మధ్య ప్రాజెక్టు లోపాలు నిజమేనా లేక రాజకీయ ప్రతీకారమా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం నివేదికను అసెంబ్లీలో చర్చించిన తర్వాతే పబ్లిక్ డొమైన్లో పెడతామని చెబుతుంది. పిటిషనర్లకు తాత్కాలికంగా ఎటువంటి ఉపశమనం ఇవ్వకుండా కోర్టు వాదనలను వాయిదా వేసింది. దీంతో కేసీఆర్, హరీష్ తరపున ఈ నివేదికను నిలువరించడమే ప్రధాన వ్యూహమైతే, ప్రభుత్వ వ్యూహం మాత్రం దీన్ని అసెంబ్లీ వేదికగా రాజకీయంగా గట్టిగా వినియోగించుకోవడం. ఈ వ్యూహాత్మక పోరులో తుది ఫలితం ఏమవుతుందన్నదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక దీనిపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. సో రవీంద్రరావు గారు, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక వచ్చాక హరీష్ రావు కోర్టుకి వెళ్ళడం, కేసీఆర్ ఈ కోర్టుకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ నివేదికలో లోపాలకు సంబంధించి అసలు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చూస్తుంది? గుడ్ ఈవినింగ్ అండి. బీఆర్కే ప్రేక్షకులకి మీకు నమస్కారాలు. వెంకటేష్ గారు, ఖచ్చితంగా ప్రభుత్వం సదుద్దేశంతో వేసిన కమిషన్ గారు అనేక మార్లు ఎక్స్టెన్షన్లు ఇస్తూ అనేక దశలుగా ఈ యొక్క విచారణ అనేది కొనసాగించారు. వాస్తవంగా కాళేశ్వరం మీద కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చేసే ఆరోపణలు వేరు, నిరంతరం 1,00,000 కోట్ల ప్రాజెక్టు కూలిపోయిందని, 1,00,000 కోట్ల ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, 1,00,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్లు తిన్నారని అనేక రకాలుగా మాట్లాడారు. కానీ ఆఖరికి వారు వేసిన విచారణ కమిషన్ దేనిపైన అంటే 3 బ్యారేజీల పైన. సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ 3 బ్యారేజీలకే పరిమితమై కుంగింది ఒకే బ్యారేజ్. అది కూడా 1 నుంచి 3 మధ్యన పిల్లర్ల మధ్యన కుంగిందనేది. కుంగడానికి గల సాంకేతిక కారణాలను అక్కడ వారు ఎక్కువగా కమిషన్ ఫోకస్ చేసింది. రాజకీయ ప్రచారం చేసింది ఒక పద్ధతి, గత ముఖ్యమంత్రి గారి మీద ఉన్న ఆలోచన ఒక విధానం, ఎన్నికల్లో లబ్ధి పొందింది ఒక విధానం, మాట్లాడేది ఒక విధానం. కమిషన్ వేసింది కేవలం 3 బ్యారేజీల మీద, కుంగింది ఒక బ్యారేజీకి సంబంధించి. తర్వాత చట్టబద్ధమైనటువంటి ఏ ప్రాసెస్ కూడా చేయలేదు. నోటీసులు ఇచ్చే విధానంలో కానీ, క్రాస్ ఎగ్జామినేషన్ చేయడంలో కానీ, నివేదికను సమర్పించడంలో కానీ, సమర్పించిన అంశాలకు సంబంధించి కానీ, దానిని ఈ ప్రభుత్వం వాడుకున్న విధానం, మరి చట్టసభలో చర్చించాల్సి, మరి చర్యలు చేపట్టాల్సిన కమిషన్ నివేదికను ఈ ప్రభుత్వం మీడియా సమావేశం పెట్టి 60 పేజీలకు పరిమితం చేసి, అది మళ్ళీ మీడియా వాళ్ళకి ప్రింట్ చేసి కాపీలు ఇవ్వడం అనేది, పూర్తి నివేదిక ఇవ్వకపోవడం, అది ఎవరైతే బాధ్యులో శాసనసభలో చట్టసభలు ఉన్న వారికి ఇవ్వకపోవడం, ఇవన్నీ ప్రక్రియలకు సంబంధించి
రాజకీయ కుట్ర కోణం తప్ప మరొకటి కాదు. ఈ రకంగా కక్ష ధోరణితోటి ప్రభుత్వం చేసే విధానాన్ని ఖచ్చితంగా చట్టబద్ధంగా మేము సవాల్ చేశాం. ఈ రోజు కొంతమేరకు విన్నారు. ప్రభుత్వం తరపున వాదించే న్యాయవాదులు ఈ రోజే తేల్చమని ఎంత చెప్పినా కూడా మేము ప్రభుత్వంతో విచారించాక వారు ఇచ్చే అంశం పైన సమాధానం పైన రేపు వాదిస్తానని సమయం తీసుకున్నారు. కనుక రేపు ఏం వాదిస్తారు, ప్రభుత్వం ఏమి ఈ అడ్వకేట్స్కి వాదించమని అవకాశం ఇచ్చిందనేది రేపు మనకు స్పష్టత వస్తుంది. అంటే మీరు ఏదైతే పీసీ ఘోష్ నివేదిక ఇచ్చిన సంబంధించి ఆ లోపాలు మీరు వాస్తవం కాదు అని అంటున్నారా? అంటే ఏదైతే మీరు చెప్పినట్లుగా 20 లక్షల ఎకరాలకి నీరు అందింది అని చెప్తున్నట్టుగా అక్కడ ఏదైతే ఈ సంవత్సరానికి గాను 40,000 ఎకరాలకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వగలిగింది, అలాంటప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని లక్షల ఎకరాలకి నీరు ఎలా ఇవ్వగలిగింది అని కాంగ్రెస్ చెబుతా ఉంది. అంటే ప్రజలకి వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా అండి. అంటే అంత క్యాపబిలిటీ అన్ని లక్షల ఎకరాలకి నీరు వచ్చిన పరిస్థితి ఉందా అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి? వెంకటేష్ గారు, మరి మీకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ బ్యారేజ్ ఒకటే కాదు కదా. మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం, ఎల్లంపల్లి, యావత్తు ఇది తుపాకులగూడెం దగ్గర కట్టిన బ్యారేజ్ కానీ, ఆ భక్త సీతారామ ప్రాజెక్ట్ కానీ, ఈ సీతారామ ఇవన్నీ కూడా గోదావరి రిజర్వాయర్ గా మారుస్తూ ఎల్లంపల్లి దగ్గర నుంచి పంపింగ్ చేస్తూ, అదే రీతిగా ఏది మిడ్ మానేర్ కానీ మానేరుకి కానీ మళ్ళీ ఎస్ఆర్ఎస్పి రీపంపింగ్ చేయడం కానీ, మల్లన్న సాగర్ నింపడం కానీ, రంగనాయక సాగర్ నింపడం కానీ, కొండపోషమ్మ రిజర్వాయర్ నింపడం కానీ, ఇట్లా అనేక రిజర్వాయర్లు మనం నిర్మాణం చేశాం. నిర్మాణం చేసిన రిజర్వాయర్లకి కాలువల ద్వారా, టన్నెల ద్వారా నీటిని తీసుకెళ్లి రిజర్వాయర్లు నింపి రిజర్వాయర్ల ద్వారా చెరువులకు అనుసంధానం చేశాం. ఆ చెరువుల ద్వారా, వాగుల ద్వారా, వాగులలో నిర్మించిన చెక్ డ్యాంల ద్వారా మనం భూమిపైన నీటిని నిల్వ చేసుకొని, భూగర్భం కూడా నీటిని నిల్వ చేసుకొని అన్ని రకాలుగా మిషన్ కాకతీయ ద్వారా చెరువుల నిర్మాణం చేశాం, పునరుద్ధరణ చేశాం, అనేక వాగుల వంకల పైన చెక్ డ్యామ్ కట్టాం. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ కాళేశ్వరమే. కాళేశ్వరం ద్వారా వచ్చిన నీటిని నిల్వ చేసుకోవడం కోసం, వర్షం ద్వారా వచ్చిన నీటిని కూడా నిల్వ చేసుకోవడం కోసం. అందుకనే మన అదృష్టవశాత్తు ఎక్కువ శాతం నీరు వర్షం పడడం వల్ల రిజర్వాయర్లకి, చెరువులకి, వాగులకి నీరు వచ్చి మనకు సరిపోను పంపింగ్ చేయకుండానే వ్యవసాయానికి అక్కడికి వచ్చింది. కానీ కష్టకాలలో, ఇబ్బందులలో కొద్దిపాటి వరద వచ్చినా కూడా ప్రాణహిత ద్వారా వచ్చిన నీటితోటి మొత్తం గోదావరి కూడా రిజర్వాయర్ గా మార్చుకొని రివర్స్ పంపింగ్ చేసుకొని మంచినీటి కానీ, పరిశ్రమలకు కానీ, హైదరాబాద్ కానీ, వ్యవసాయానికి కానీ అన్ని రకాలుగా మనం అనుసంధానం చేసుకున్నాం నీటిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం కోసం. అంతటి బహుళార్థక సాధక ప్రాజెక్టు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది. ఎన్నో సబ్ స్టేషన్లు, ఎన్నో టన్నెల్స్, ఎన్నో కాల్వల నిర్మాణం చేశాం. వీటి మీద ఘోష్ కమిషన్ విచారణ చేయలే. రిజర్వాయర్లకు ల్యాండ్ ఎక్వైర్ ఎంత చేశారు, మరి రిజర్వాయర్ల నిర్మాణం జరిగిందా, టన్నెళ్ల నిర్మాణం జరిగిందా, కాల్వల నిర్మాణం జరిగిందా, మరి నీటిని మేడిగడ్డలు పంపింగ్ చేస్తే వీటన్నిటికీ నీరు చేరుతుందా, మళ్ళీ వీటికి చెరువులకి అనుసంధానం అయిందా, మిషన్ భగీరథ మంచినీరు పథకం దీనికి లింక్ అయిందా లేదా, ఈ అన్ని కూడా విచారణలో భాగం కాదు వెంకటేశ్వర. ఇవన్నీ పక్కదోవ పట్టించడం కోసం కుంగిన దాని మీద మీరు మాట్లాడింది ఒకటి, ప్రజెంటేషన్ చేసేది ఒకటి, ప్రజలకి రాజకీయంగా వాడేది ఒకటి, కమిషన్ విచారణ చేసింది ఒకటి, కమిషన్ పరిధిలోకి తీసుకున్న అంశాలు ఒకటి, వారు నివేదిక ఇచ్చింది మరొకటి. కాబట్టి చట్టబద్ధంగా అనేక చిక్కులు, సమస్యలు, పెద్ద సవాళ్లతో కూడుకున్న అంశం కనుకనే తప్పనిసరిగా న్యాయస్థానం పారదర్శకత లేని ఈ యొక్క నివేదిక రాజకీయ కుట్రల భాగస్వామ్యంగా వాడుకుంటున్నారు కాబట్టి దీనిని రద్దు చేయాలని చెప్పని మా పార్టీ, మా నేతలు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.
సార్ రవీంద్రరావు గారు, మీరు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే తలపెట్టినప్పుడు ఎన్ని ఎకరాలకి నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? ఇప్పుడు ఆ లక్ష్యం నెరవేరింది అని మీరు చెప్తున్నారా? అంటే మీరు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు తలపెట్టిన మొదట ఏదైతే అనుకున్నారో మీరు మీకు అర్థం కావాల్సింది, ప్రజలకు కూడా అర్థం కావాల్సింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియా కాదు, యావత్తు తెలంగాణకు సంబంధించింది. మన రాష్ట్రంలో ఉన్న కృష్ణా పరివాహక ప్రాంతానికి, గోదావరి పరివాహక ప్రాంతానికి, గోదావరిలో నీళ్లు ఎక్కువ వెళ్తాయి, అవి సముద్రంలో కలుస్తున్నాయి. కృష్ణా నది పరివాహక ప్రాంతం మన తెలంగాణలో ఎక్కువ ఉంది, కానీ కృష్ణా నది నీళ్ళ యొక్క లభ్యత అనేది చాలా తక్కువగా ఉంది. కాబట్టి కృష్ణా పరివాహక ప్రాంతానికి కూడా మనం నీటిని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. తర్వాత హైదరాబాద్ లాంటి మహానగరానికి 1 కోటి మంది పైన ఈ మహానగరాన్ని కూడా నిరభ్యంతరంగా మంచినీటిని అందించాలి. హైదరాబాద్ లో విపరీతమైన పారిశ్రామిక రంగం ఉంది, ఆ తర్వాత ఐటీ రంగం ఉంది. ఈ పారిశ్రామిక రంగాన్ని కూడా మంచినీటిని అందించాలి. యావత్ తెలంగాణ కూడా నిత్యం మంచినీటి సమస్య ఉంది, ఫ్లోరైడ్ సమస్య ఉంది. కాబట్టి మంచినీటిని సంపూర్ణంగా అందించాలి, పారిశ్రామిక రంగానికి నిరంతరంగా అందించాలి. తర్వాత పోతే వ్యవసాయ రంగం కృష్ణ పరివాహక ప్రాంతాన్ని కూడా అందించాలి. యావత్ తెలంగాణకి సాగునీరు అందించడానికి గాను మనం యావత్ గోదావరిని రిజర్వాయర్ గా మార్చుకుంటూ, రివర్స్ పంపింగ్ చేసుకుంటూ, హైయెస్ట్ ప్రాంతమైన మెదక్ జిల్లాలోకి, మన మల్లన్న సాగర్లోకి, కొండ పోషమ్మలోకి 682 మీటర్ల ఎత్తుకి మనం ఎత్తిపోసి యావత్ తెలంగాణకి ఈ యొక్క కాళేశ్వరం నీళ్లు అందించడం అనేది లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగానే మనం కాల్వలు తవ్వాం, రిజర్వాయర్లు నిర్మించాం. అందుకనే మహానగరంలో ఎప్పుడు మంచినీటి సమస్య రాలే. మనం ఇంకా చాలా గొప్ప పని కూడా ప్రారంభించాం. యావత్ ఆర్ఓఆర్ చుట్టూ కూడా వాటర్ గ్రిడ్ కూడా మనం ఏర్పాటు ప్రయత్నాలు మొదలు పెట్టాం. విద్యుత్తును ఎట్లనైతే గ్రిడ్గా చేశామో, విద్యుత్ సమస్య లేకుండా ఎట్లా చేశామో, నీటి చుక్క ఎక్కడ ఉన్నా యావత్ హైదరాబాద్ చుట్టూ కూడా, ఆర్ఓఆర్ చుట్టూ కూడా వాటర్ గ్రిడ్ అనేది ఏర్పాటు చేసుకున్నాం. అందుకనే కాళేశ్వరం అనేది 5 లక్షలకు, 10 లక్షలు, 20 లక్షల పరిమితం కాదు. తెలంగాణలో ఉన్న ప్రతి ఇంచుకి సాగునీరు అందించడానికి, తెలంగాణలో ఉన్న ప్రతి పరిశ్రమకి నీరు అందించడానికి, తెలంగాణలో ఉన్న ప్రతి ఇంటికి మంచినీరు అందించడానికి, తెలంగాణలో ఉన్న ప్రతి చెరువుకి, చెక్ డ్యాంలకి నీరును అనుసంధానం చేసి అందించడం అనేదే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క రూపకల్పన. ఆ రూపకల్పనకు సంబంధించి మొత్తం విచారణ చేస్తే సత్యాలు, నిజాలు బయటకు వస్తాయి. ప్రజలకు కేసీఆర్ గారి యొక్క సంకల్పం తెలుస్తుందని వారి దీని మీద విచారణ చేయకుండా కేవలం మేడిగడ్డ సుందిల్ల అన్నారం మీద మాత్రమే ఫోకస్ చేసి, మంచిగున్న సుందిల్ల అన్నారం పైన కూడా బదనాం చేయడానికి ప్రయత్నం సాధ్యం కాలేదు కనుక కేవలం మేడిగడ్డ వరకు పరిమితమై దాటవేసే దూరంలో రాజకీయంగా తప్పుడు పనులు చేసే కార్యక్రమంలో, తప్పుడు ప్రచారం చేయడం కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన ఈ కమిషన్ తీర్పు తప్పుల తడక, చట్టబద్ధమైనటువంటి అనేక ఇబ్బందులతో కూడుకున్నటువంటి దీన్ని ఖచ్చితంగా న్యాయ విచారణ చేయాలని చెప్పని, న్యాయ విచారణ ఎదుర్కొని తీరాలని చెప్పని మేము హైకోర్టు ఆశ్రయించాం. సార్, ఏదైతే మీరు కాళేశ్వరం ప్రాజెక్టు తలపెట్టినప్పుడు అనుకున్న ఏదైతే బడ్జెట్ ఉందో 40,000 కోట్లు అనుకున్నది, ఈ రోజున ఆ కమిషన్ నివేదిక ప్రకారం 95,000 కోట్లకు చేరుకుంది. అంటే ఆ 95,000 కోట్లు చేరుకున్న తర్వాత కూడా దీనికి సరైన మెయింటెనెన్స్కే మళ్ళీ 100 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. సో ఎందుకు, ఎక్కడ లోపం ఎక్కడ జరిగింది? మనం కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఎప్పుడైనా ప్రాజెక్టులు, మీ దేశంలో ఏ ప్రాజెక్టులైనా, నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పి, పోలవరం ఎన్నిసార్లు దాని మొదటి అంచనా అయింది, ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అంచనా అయింది. ప్రాజెక్టులు అనేటివి పెంచుకుంటూ పోతుంటాం. ప్రాజెక్టులో భాగమైంది మీరు ఇంతకుముందు అన్నట్టు ఒక మల్లన్న సాగర్ ఉంది, 50 టీఎంసీల రిజర్వాయర్. అది 50 టీఎంసీల రిజర్వాయర్ భూమిపైన కృత్రిమంగా మనం మొదటిసారి నిర్మించాం. 18,000 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేశాం.
12 గ్రామాలను మనం ఖాళీ చేయించాం. ఎన్ని మీటర్ల హైట్ ఉంటుందో కళ్ళు తిరిగేంత హైట్ ఉంటుంది. ఏది మల్లన్న సాగర్ యొక్క చెరువు కట్ట నిర్మాణం, రిజర్వాయర్ నిర్మాణం అనేది అనేక టన్నెల్స్ నిర్మాణం చేసుకున్నాం. 1 టీఎంసీ నుంచి 2 టీఎంసీలు, 2 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచుకున్నాం. దాని యొక్క ఛానల్స్ ని అనుసంధానం కూడా పెంచుకుంటూ పోయినాం. ఎస్ఆర్ఎస్పికి అనుసంధానం చేశాం. కొత్త ప్రాంతాలకు కూడా అనుసంధానం చేయగలిగాం. వాస్తవంగా మా మహబూబాబాద్ జిల్లా ఉన్నది, మా వరంగల్ జిల్లా ఉన్నది, నల్లగొండ జిల్లా ఉన్నది. ఇదంతా కూడా కృష్ణా పరివాహక ప్రాంతం. కృష్ణా పరివాహక ప్రాంతాన్ని కూడా ఎస్ఆర్ఎస్పి పారకం ఉన్న ప్రాంతాన్ని కూడా ఇరిగేటెడ్ ఎస్ఆర్ఎస్పి అంత దూరం నుంచి మాకు నీళ్లు రాలేదు. కేవలం మాకు మిడ్ మానేరేజ్ ఒకటి మాత్రం, ఒక లోయర్ మానే డ్యామ్ మాత్రమే మాకు అందుబాటులో ఉన్న రిజర్వాయర్. చాలా చిన్న రిజర్వాయర్ అది. సుదీర్ఘంగా 150 కిలోమీటర్లు ప్రవహించాలి, మాకు నీరు అందలే. అదే కాళేశ్వరం ప్రాజెక్టు రిజర్వాయర్లు కాలువలు ఎక్కువగా తవ్వాక చెరువులతో అనుసంధానం చేశాక మాకు 2 పంటలు పుష్కలంగా నీళ్లు వచ్చాయి. కారణం ఏంటంటే ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోయినాం. అందుకనే బ్యారేజీల నిర్మాణానికి కొద్దిపాటి రిజర్వాయర్లకు కాదు, అనేక రిజర్వాయర్లు నిర్మించి అనేక ప్రాంతాలకు విస్తరించి కాల్వల్ని ఎక్స్టెన్షన్ చేసుకొని చిన్నపాటి చెరువులను కూడా అనుసంధానం చేయగలిగాం. కాబట్టి ఈ బడ్జెట్ అనేది 40,000 నుంచి 94,000 కోట్ల రూపాయలకు అనేది పెరిగిందని కనుక దీన్ని గుర్తించుకోవాలి. దీనిని మళ్ళీ ఏంది, సాగునీరు కూడా మేము అనుసంధానం చేశాం. మంచినీళ్ళ పోవడానికి కావాల్సిన మార్గాలకు కూడా హైదరాబాద్కి దీనికి బ్రహ్మాండంగా అనుసంధానం చేయగలిగాం. కనుక ఈ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ అన్ని కూడా పార్ట్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్టే. ఇది అర్థం కాని పరిస్థితిని కల్పించి విచారణను కూడా దీని మొత్తం మీద విచారణ చేయకుండా ప్రజల్ని గందరగోళపరిచే రీతిలో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ గారి పైన ఒక అభండాన్ని చేసి అవినీతి ప్రాజెక్ట్ గా ముద్రించడానికి చేసిన ప్రయత్నం తప్ప మరొకటిగా. సార్, ఏదైతే మీరు చెప్తున్నట్టుగా రవీంద్రరావు గారు కాళేశ్వరం ప్రాజెక్టుకి పెట్టిన ఖర్చు 1,00,000 కోట్లు దాటిన పరిస్థితుల్లో మెయింటెనెన్స్ కోసం ప్రతి సంవత్సరం నివేదిక చెప్తున్న ప్రకారం 10,000 కోట్లు దాటి మెయింటెనెన్స్ ఖర్చు ఉంటుంది అంటుంది. కానీ ఏదైతే అంత ఖర్చు పెట్టిన దానికి రైతులకి ఏదైతే నీరు అందిస్తున్న దానికి ఎక్కడా రేషియో కుదరట్లేదు. పెట్టిన ఖర్చుకి వచ్చే ఉత్పత్తికి సంబంధించి ఎక్కడ రేషియో కుదరట్లేదని కూడా చెప్పడం జరిగింది. మీరు ఎన్ని పిచ్చి వేషాలు, పిచ్చి మాటలు. 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతు కూడా ఎంత పెద్ద బావి తీస్తాడండి, ఎంత సైఫర్ వేస్తాడు, ఎంత ఖర్చు పెడతాడో నీటి మీద ఒక రైతు మీరు తీయండి. రైతుకు పండే పంట ఎంత, రైతు బావి పైన, పైపుల పైన, మోటార్ల పైన, కాలిపోయిన మోటార్ల పైన, ట్రాన్స్ఫార్మర్ పైన నీటి కోసం ఎంత ఖర్చు పెడతాడో చూడండి. మంచినీటి కోసం ఎంత ఇబ్బంది పడతామో చూడండి. నీరు అనేది అన్కాంప్రమైజ్. మన రాష్ట్రం 2014లో ఏర్పడే నాటికి 65,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న రాష్ట్రము ఎందుకు 3 లక్షల కోట్లకు పోయింది? నీరు అందించడం వల్ల. నీరుంటే ఆరోగ్యం ఉంటుంది, నీరుంటే పంటలు పండుతాయి, నీరుంటే పరిశ్రమలు ఉంటాయి, నీరుంటే అడవి ఉంటుంది, నీరుంటే చెట్లు ఉంటుంది, నీరుంటేనే పొల్యూషన్ కంట్రోల్ అవుద్ది, నీరుంటేనే వర్షపాతం ఉంటుంది. కనుక నీరు అనేది, నీటి మీద పెట్టే డబ్బు అనేది, నీటి మెయింటెనెన్స్ కోసం పెట్టే ఖర్చు అనేది పెద్దదని ఎక్కువ చూపి చెప్పే వాళ్ళు మూర్ఖులు, అభివృద్ధి నిరోధకులు, అంతే తప్ప మరొకటి కాదు. 14 ముందు మన తలసరి ఆదాయం ఏంది, మన జీడిపి ఏంది? ఇవాళ దేశంలో తెలంగాణ అగ్ర రాష్ట్రం ఎందుకైంది? జీడిపిలో, తలసరి ఆదాయంలో ఎందుకు ఇంతగా పెరిగింది? వ్యవసాయ ఉత్పత్తులు పెరగడం వల్ల కదా, నీటిని చూసే కదా. నీరు, కరెంట్ ఉంటేనే కదా ఏ పరిశ్రమలైనా వచ్చేది, రాష్ట్ర ఆదాయం పెరిగేది. నీటి చోట గ్రామాలు ఉంటాయా? నీటి చోట పంటలు ఉంటాయా? నీటి చోట భోజనం ఉంటుందా? పిట్టలు ఉంటాయా? చెట్లు ఉంటాయా? ఈ నీటి కోసం ఎంత తల్లాడతాం. యుద్ధాలు జరుగుతున్నాయండి దేశాల మధ్యన. ఇంత కీలకమైన నీటిని మెయింటెనెన్స్ కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ఎట్లా మెయింటెనెన్స్ చేయాలంటారా? ఈ సంపత్తికి పెరగడానికి కారణం నీరు కాదా? కనుక నీటి మెయింటెనెన్స్ కోసం ఖర్చు అవుతుందని మాట్లాడే వాళ్ళు
అభివృద్ధి నిరోధకులు మూర్ఖులు తప్ప మరొకటి కాదు. దీనిని ఖచ్చితంగా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలకు, రైతులకు తెలుసు వారి వ్యవసాయం నీటి కోసం ఎంత తల్లాడతారు, ఎక్కడో ఉన్న వాగుల కోసం, ఎక్కడో ఉన్న దూర ప్రాంతాల నుంచి ఎంత వ్యయప్రయాసాల కోసం నీళ్లు తెచ్చుకుంటారు అనేది. సార్ రవీంద్రరావు గారు, అయితే మీరు ఏదైతే తలపెట్టిన రైతుల కోసం, తెలంగాణ రైతుల కోసం తలపెట్టిన ప్రాజెక్టుకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుని వృధా చేస్తుంది అనుకోలే. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కాంగ్రెస్ అవలంబిస్తున్న విధానాలకు సంబంధించి ప్రజలకు ఏదైనా చెప్పండి. ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఏ బలం అయితే చేకూర్చిన అంశాలు ఉన్నాయో వాటిని నీరుగార్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపట్టింది. వీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని చేతగనాన్ని, తనాన్ని ప్రదర్శించకుండా అది కప్పిపుచ్చుకోవడం కోసం గత ప్రభుత్వంలో ఏవైతే విజయవంతమైందో, రైతు బంధు కానీ, వ్యవసాయానికి ఇచ్చిన మద్దతు ధరలు కానీ, ఫర్టిలైజర్స్ పంపిణీ కానీ, కరెంటుకు సంబంధించి కానీ, మంచినీటికి సంబంధించి కానీ, సాగునీరుకు సంబంధించి కానీ కేసీఆర్ గారు చేసిన గొప్ప ప్రయోగాలని విఫల ప్రయోగాలుగా, అవినీతికరమైన అంశాలుగా నిత్యం మాట్లాడి ముద్రించి బీఆర్ఎస్ పార్టీని తొక్కిపెట్టడానికి, కేసీఆర్ గారి కుటుంబాన్ని బదనాం చేయడం కోసం వారి రాజకీయ కుట్రలో భాగమే తప్ప మరొకటి కాదు. వారు ఇచ్చిన హామీలు ప్రజలు ఒత్తిడి చేస్తున్నారు, ప్రజల అసహనం పెరుగుతుంది. ఈ ప్రజల వ్యతిరేకతని కప్పిపెట్టడానికి ప్రజలకి మద్దతుగా పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని కంట్రోల్ చేయడం కోసం చేస్తున్న కుట్ర తప్ప మరొకటిగా. రైట్. థ్యాంక్ యూ రవీంద్రరావు గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సో ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం మీద వేసిన కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత అది కేవలం రాజకీయం కోసం చట్ట ఉల్లంఘన జరుగుతుంది అనంటూ బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. సో దీనికి సంబంధించి హైకోర్టు కూడా తీర్పుని ఇంకా రిజర్వ్లో ఉంచింది. తీర్పు కూడా ఇంకా రాలేదు. ఏం జరుగుతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. సో ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.